హలో అండి, వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో మునక్కాయ, వంకాయ, పచ్చి మామిడికాయతో కూర చేసి చూపిస్తానండి. ఈ కర్రీ పుల్లపుల్లగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోద్దాం రండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: మీడియం సైజు ఉల్లిపాయలు 2 150 గ్రాములు, పచ్చిమిర్చి 4 12 గ్రాములు, మునక్కాయ 1 60 గ్రాములు, వంకాయ 1 70 గ్రాములు, మామిడికాయ పావు కప్పు సుమారుగా 40 గ్రాములు, కారం 2 స్పూన్లు 6 గ్రాములు, ఉప్పు 1.5 స్పూను సుమారు 8 గ్రాములు, పసుపు పావు టీ స్పూన్, వాటర్ 3 టీ గ్లాసులు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇక ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తానండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇవి 2 వేగిన తర్వాత దీనిలో ములక్కాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. దీనిలో కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు మగ్గనివ్వండి. దీనిలో 3 టీ గ్లాసుల వాటర్ని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కూర ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ, వంకాయ, మామిడికాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.